గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ 2026 సంవత్సరం ఫలితాల్లో ముఖ్యంగా నక్షత్రాల బట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ప్రధానంగా ఎటువంటి విషయాల్లో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏమిటి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి అభ్యవస్తు. సర్వసాధారణంగా మనం ఏంటంటే ఉగాది నుంచే చూసుకుంటాం మనం ఎప్పుడైనా సరే. కాకపోతే చాలామంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, వివాహం అనుకోండి, ఒక గృహయోగం అనుకోండి, జాబ్ సంబంధించినవి, అబ్రాడ్ వెళ్ళేవి, ఇలాంటివన్నీ కూడా గ్రహస్థితులు ఎంతవరకు బాగున్నాయి, ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు ఈ మేజర్ ప్లానెట్స్ అంటే రాహుకేతువులు నవంబర్ 2026 నవంబర్ వరకు అక్కడే ఉంటున్నారు, కుంభ మరియు సింహరాశుల్లో. దాని తర్వాత కుంభరాశిలో ఉండే రాహు మకరంలోకి, సింహరాశిలో ఉండే కేతు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం అంతా కూడా మే వరకు మిథునంలో ఉండే గురువు మే తర్వాత మనకి కర్కాటకంలోకి వెళ్ళడం జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తము కూడా శని పర్టికులర్గా మనకి ఇక్కడే ఉంటాడు, మన మీన రాశిలోనే. కాకపోతే 27 జూలై నుంచి మాత్రం వక్రిస్తాడు. సో ఒక్కొక్క రాశి రీత్యా విషయాలు మనం తెలుసుకుందాం. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము. మీరు ఓం రాజరాజేశ్వరియే నమః అన్న మంత్రం చేసుకోండి. ఇక పుష్యమి నక్షత్రం ఓం నమ శివాయ లేదా ఓం కాలభైరవాయ నమః. అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం, చాలామందికి ఒక అపోహ, నమ్ము ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు. అపోహలన్నీ ఎక్కడా శాస్త్రంలో రాసిలేవు. అత్తగారికి గండం అలా ఎప్పుడూ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ యొక్క కర్కాటకం వారికి పునర్వసు నక్షత్రం వారికి కాస్త ఎప్పుడైతే జూన్ మాసంలో ఈ సంవత్సరంలో గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లోకి వస్తున్నాడో గతంతో పోల్చుకుంటే చక్కగా కొంత అభివృద్ధి వాతావరణం వీళ్ళకి వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే పుష్యమి నక్షత్రం వారికి అబ్రాడ్ యోగాలు, కొంచెం ఆల్ ఆఫ్ సడన్ థింగ్స్, కొన్ని మార్పులు ఎక్కువగా జరుగుతాయి పుష్యమి నక్షత్రం వారికి. ఇక ఆశ్లేష నక్షత్రము వారికి కూడా ఈ సంవత్సరం కొన్ని ఫ్రూట్ఫుల్ థింగ్స్ వస్తాయి, కొంచెం శ్రమ ఉంటుంది, కొన్ని అబ్రాడ్ యోగాలు పెరుగుతాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక మీరు పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏ రకంగా అయితే ధ్యానం చేసుకోవాలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు నారాయణుణ్ణి కూడా ధ్యానం చేసుకోండి, బాగుంటుంది. ఇక మీకు ఈ గురువు యొక్క సంచారం 12లో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్కి, కొన్ని శుభకార్యాలు చేయడానికి వాటికి బాగుంది. కాకపోతే కాస్త కొన్ని విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న వెంటనే కూడా అక్కడ మీకు యాక్సెస్ దొరకకపోవడం, ఏదో కారణం వల్ల కొంత స్లో డౌన్ అవుతూ ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసే క్రమంలో కొంత శ్రమ కూడా ఉంటుంది, బికాజ్ ఆఫ్ శాటర్న్ గురువు యొక్క రాసుల్లో ఉన్నందుకు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీకు 2వ స్థానంలో కేతు ఉన్నాడు. ఎప్పుడైతే 2వ స్థానంలో కేతు ఉన్నాడో ధన సంబంధించినటువంటి విషయాల్లో కాస్త మీకు ఎక్కడో తెలియని ఒక బ్లాకేజ్ ఏర్పడుతూ ఉంటుంది. ఈ బ్లాకేజ్ పోవడానికి సూర్యభగవానుడిని చూస్తూ అర్ఘ్యం వదలండి. అంటే చెంబుతో నీళ్ళు తీసుకొని ఇలా ఆదిత్య హృదయం చదువుతూ ఒక్కసారి గణపతిని కూడా తలుచుకుంటూ అర్ఘ్యం వదిలినట్లయితే 100% మీకు ఏర్పడినటువంటి ఫినాన్షియల్ బ్లాకేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. అలాగే ఈ ఇయర్ నవంబర్ నుంచి ఎప్పుడైతే కేతువు మారుతాడో ఆధ్యాత్మికంగా కొంత రిలీఫ్ రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ సంవత్సరం మీకు మే లోపల కొంత గృహయోగం ఉంది. మే దాటిన తర్వాత ఎప్పుడైతే రాశిలో గురువు వస్తాడో జూన్ నుంచి కొంత వివాహ యోగము, వివాహం అయినటువంటి వారికి సంతాన యోగాన్ని, హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటారో వాటన్నిటికీ కూడా సపోర్టివ్గా ఉంటుంది జూపిటర్ యొక్క మార్పు మూలంగా. ఇక ఇక్కడ గమనించినట్లయితే నీకు మరి అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక, ఎందుకంటే ఇక్కడ
ఈ జూన్ నుంచి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కూడా తగ్గుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రాన్ని డైలీ ఒక 45 మినిట్స్ చేయండి. మీరు నిత్యము కూడా స్కందుని యొక్క ఆరాధన చేయండి. ఈ రాశివారు అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది జాతక చక్రం అసలు ఎందుకు చూపించుకోవాలి, అసలు దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, మనకి జాతకం చూపించుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అడుగుతూ ఉంటారు నన్ను. చాలామంది అనుకుంటారంటే జాతక చక్రం చెప్పడం అంటే కేవలం ఏలినాడ్స్ నడుస్తుందండి, మీకు పలానా సర్పదోషం ఉందండి, లేకపోతే మీకు పలానా ఇంకోటి ఏదో ఆశ్లేష బలి చేయించాలి, ఇంతవరకే అనుకుంటారు. అది కేవలం ఒక 1% కూడా కాదు, చాలా తక్కువ ఆ విషయం చెప్పడం అనేది. ఒకటేంటంటే మన జీవితంలో మనం బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాము, విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాము, ప్రతిసారి నేను జీవితంలో ప్రతిసారి ఓడిపోతున్నాను అన్నప్పుడు అది నువ్వు ఏ పరంగా ఓడిపోతున్నావు, అది ఏ భావంతో కనెక్టివిటీ అనే దాన్ని చూస్తూ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉందని చూస్తాం. అంటే ఒక వ్యక్తి చాలా అవలీలగా 500 కిలోలు టక్కన లేపితే ఇంకో వ్యక్తి 50 కిలోలు బరువు అతను లేపడానికి స్ట్రెంత్ సరిపోదు. ఎందుకు? ఇద్దరు మనుషులే కదండి, ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. అంటే ఇతనిలో ఉండే శక్తి అతనిలో ఉండే శక్తి వేరు. ఏ అనే అక్షరం బి అనే పర్సన్ ఏఆర్బి అనుకుంటే మా ఉదాహరణకి. అలా స్ట్రెంత్ని అయితే ఆ వ్యక్తి 50 కిలోలు కాదు కదా, 500 కిలోలు దాటి కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. అలా మీ లగ్నం ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా లేదు, అక్కడ ఏదో ఎఫెక్టివ్గా ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి దానం ఇవ్వడం ద్వారా మీ లైఫ్లో సక్సెస్ పొందడానికి, స్ట్రాంగ్గా ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిలబడడానికి మీ లగ్నం చెప్తుంది. అదేవిధంగా ప్రతి భావము ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, నేను ఫలానా వ్యాపారం చేశాను, నేను ఫలానా ట్రై చేశాను లైఫ్లో, కానీ నేను ఫెయిల్యూర్ అయిపోయాను, ధనం రాలేదు, ఉన్ని డబ్బులు పోయాయి అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్ టైంలో చేస్తున్నారా లేదా, మీకు అసలు ఎందులో ధనయోగం ఉంది అనే దాన్ని చాలా స్పష్టంగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఏదో ఇది అవ్వచ్చు, ఇది చేసి ట్రై చేయండి అనేటువంటిది ఉండదు. ఇక కొంతమందికి వాళ్ళకి లేదన్నా సరే మేము చేస్తాం సార్ అంటే ట్రై చేయండి అంటాం. కానీ ఉండే విషయం ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. మీకు వ్యాపారమా, ఉద్యోగమా, ఇక్కడుండి చేస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి చేస్తే బాగుంటుందా అనేది ఒక క్లియర్ సమాధానం జ్యోతిష్ శాస్త్రం ఇస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతో కావచ్చు, రకరకాల రిలేషన్స్ ఉంటాయి మనకి. అన్నదమ్ములు, తల్లి, తండ్రి, మేనమామలు, ప్రతి భావము ఒక్కొక్క విషయాన్ని క్రోడీకరిస్తుంది. పర్ఫెక్ట్గా అసలు వాళ్ళతో మీకుండే రిలేషన్ ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు మీకు ఇబ్బందిని ఇస్తుంది. కొన్నిసార్లు మన కర్మని బట్టి పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కొన్ని పాప కర్మల వల్ల కూడా రిలేషన్స్ రూపంలోనే మనం చేసుకున్న కర్మ ఆ యొక్క రూపంలో వచ్చి మనల్ని అది తీర్చుకునే క్రమంలో మనం కొంత స్ట్రెస్ అవుతూ ఉంటామనే ఒక క్లారిటీని ఇస్తుంది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీరు ఏం చదివితే బాగుంటుంది. చాలామంది చూడండి, పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా నాన్న ఇది చదివితే బాగుంటుందని చదివించి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు దాంట్లో మళ్ళీ వాళ్ళకి పెద్దగా కలిసి రాక మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనం ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలా కాకుండా అసలు పిల్లలు హాబీగా చదువుకునేది ఏంటి, ప్రొఫెషనల్గా తీసుకోవాల్సింటే ఏం తీసుకుంటే బాగుంటుందని ఒక క్లారిటీ, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది అంటే ఇంటి యొక్క మెయిన్ డోర్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క డైరెక్షన్ కలిసి వస్తుంది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది ప్రధానంగా తీసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రెండ్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి, సంతానం ఎందుకు ఇలా తయారవుతున్నారు, వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, అంటే వాళ్ళకి ఏ పూజ చేయించుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లాకెట్ తొడగాలి, అదేవిధంగా మీరు ఎటువంటి రత్నం ధరిస్తే కొంతవరకు సపోర్ట్. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఏదో కేవలం ఒక రత్నధారణ వల్ల మీ జీవితం మొత్తం మారిపోదు, ఇది శుద్ధాబద్ధం. కొంత సపోర్ట్ లభిస్తుంది అంతే. మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఒక సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మనం ఏదో ఒక అలవాటు ఉంది, ఫుడ్ తీసుకునేదాన్ని, ఆ ఒక్కటి కొంత సపోర్ట్ చేస్తుంది మీ లైఫ్లో. ఒక యోగా కొంత సపోర్ట్ చేస్తుంది, లేదా ఒక పని కొంత సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా లైఫ్లో కొంత సపోర్ట్ చేసుకుంటూ అన్నీ కలిపి మీ లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళేలా చేస్తాయి. అదేవిధంగా వివాహ జీవిత భాగస్వామి ఎలా వస్తారు, ఎలాంటి వ్యక్తులతో మీకు వివాహం అవుతుంది, అసలు మీ వివాహ జీవితం ఎలా ఉంటుంది, ఎట్ ఎ సేమ్ టైం మీ యొక్క జన్మజాతకంలో మీరు వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. అదేవిధంగా మీరు నిత్యము ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది,
అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రత్యేకంగా ఒక్కోసారి చూడండి మనం కార్స్ తీసుకుంటూ ఉంటాం, లేకపోతే కలర్స్ ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు కొన్ని కలర్స్ ధరిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, కానీ మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనుకుంటారో నేను పలానా పెళ్లి చూపులకు వెళ్తున్నాను, లేనట్లయితే పలానా ఆఫీస్లో ఫస్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తున్నాను, ఇట్లా ఉన్నప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్, మేజర్ టర్న్ ఒకటి ఉంది మీ లైఫ్లో, అప్పుడు మీరు వేసుకోవాల్సిన కలర్ ఏంటి, ఏ డే వెళ్తే బాగుంటుంది, ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ఆల్ ఈజ్ గుడ్, బట్ ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ప్రతిరోజు మంచి రోజే మన జ్యోతిష్ శాస్త్రరీత్యా, కాకపోతే మీకు ఏది కలిసి వస్తుందని తెలుసుకోవడమే జ్యోతిష్ శాస్త్రం. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా ఉంటుందండి. సో ఆ హెల్త్ ఇష్యూస్ మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు. ఇలాంటి అంశాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి. కాకపోతే దీనికి మీకు ఏంటంటే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ అంటే మీరు ఏ రోజు పుట్టారు, ఏ సంవత్సరం, ఏ నెలలో పుట్టారు, కరెక్ట్ టైం ఉండాలి. సో ఇవన్నీ లేవు, నాకు ఏమీ తెలీదు అసలు అని అనుకుంటే ఒకటే చెప్తాను, నిజాయితీగా మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ అమ్మవారిని నిత్యము ధ్యానిస్తూ ఉండడం, అమ్మవారిని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.